జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కృష్ణం వందే జగద్గురుం. మనం 3వ అధ్యాయంలో 2:3కి వచ్చాము. విశుద్ధ భక్తియుత సేవ అంటే హృదయము పరివర్తనము. అది శ్రీ శుకఉవాచ ఏమంటున్నారు? ఏవమే తన్నిగదితం పృష్టవాన్ యద్భవాన్ మమ ప్రియమాణానాం మనుష్యేషు మనీషిణాం. ఓ పరీక్షణ్ మహారాజా, మరణమాసన్నమయ్యున్న బుద్ధిమంతుని కర్తవ్యం గూర్చి నీవు అడిగిన దానికి నేను సమాధానం ఒసగితినే. ప్రపంచమంతటను మానవ సంఘమున కోటాను కోట్ల స్త్రీ పురుషులు కలరు. ఆత్మను గూర్చిన జ్ఞానము లేని కారణమున దాదాపు వారందరూ అల్పమేధస్సులై ఉన్నారు. తమ స్థూల సూక్ష్మ దేహములుగా భావించని కారణమున వారందరూ జీవితమును గూర్చి అయుక్త భావము కలిగి ఉన్నారు. కానీ నిజమునకు వారు స్థూల సూక్ష్మ దేహము కారు. సంఘ దృష్టిలో వారు ఉచ్చ నీచములనడి వివిధ స్థాయిలలో నెలకొని ఉండవచ్చును. కానీ దేహము మనస్సుకు పరముగానున్న తనను గూర్చి విచారణ కావింపినంత వరకు మానవ జన్మయందలి తన కర్మలన్నీయును భంగపడినట్టువేనని ప్రతి ఒక్కరూ ఎరగవలసి ఉన్నది. అయినను వేలాది మనుజులలో ఒకానొకడు మాత్రమే తన ఆత్మ గూర్చి విచారణ కావించి వేదాంత సూత్రము, భగవద్గీత, శ్రీమద్ భాగవతము వంటి శాస్త్రములను పరిశీలించును. కానీ అట్టి శాస్త్రముల శ్రవణ పఠనములను కావించినప్పటికీ అనుభవజ్ఞుడు గురువు దరి చేరనిచో ఆత్మాదుల నిజస్వభావము అతడు వాస్తవముగా అనుభూతమర్చుకొనజాలరు. అనగా వేలాది మనుష్యులలో ఒకానొకడు మాత్రమే శ్రీకృష్ణ భగవాను వాస్తవముగా నెరుగగలడు. తనతో గల నిజ సంబంధమును దాదాపు పూర్తిగా మరచినటువంటి మానవ సంఘమునందరి మేధావి వర్గం వారు పఠనార్థమై శ్రీకృష్ణుడే నిరీహిత కరుణతో వ్యాసదేవుని అవతారమున వేదవాత్మయము రచించనని శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 20, 122, 123 నందు తెలుపబడినది. అటువంటి మేధావి వర్గము జనులు కూడా భగవానునితో గల సంబంధ విషయక మరుపును కలిగి ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా కనుక విస్తృత సంబంధమును పునరుద్ధరించుటే భక్తియోగ విధానమై ఉన్నది. 84 లక్షల జీవరాశులు చూడండి, 84 లక్షల జీవరాశుల పరిణామ చక్రములో పరిభ్రమించిన పిదప లభించని మానవ జన్మయందే అట్టి పునరుద్ధరణము సాధ్యము కాగలదు. అది అన్ని జీవరాశుల్లో ఉత్తమమైనది మానవ జన్మ. మరి ఎంత పుణ్యం చేసుకుంటే ఆఖరిగా మానవ జన్మలోకి వస్తారు? అది అంటే అట్టి పునరుద్ధరణ సాధ్యము కాగలదు. కనుక మేధావి వర్గము మానవుడు ఈ అవకాశమును శ్రద్ధతో గమనించవలెను. మానవులందరూ మేధావులు కానందున మానవ జన్మ ప్రాముఖ్యము సర్వదా అవగతము కాబోదు. కనుకనే మనీషీనాం అంటే వివేకవంతుడు అనేది ఫలము ఇచ్చడు ప్రత్యేకముగా ఉపయోగింపబడినది. కావున పరీక్షణ్ మహారాజు వంటి మనీషి శ్రీకృష్ణ భగవాను చరణకములను ఆశ్రయించి ఆ దేవదేవుని పవిత్ర నామలీల సంకీర్తనాదులను హరికథామృతము కూడిన భక్తితో సేవ ఎందు పూర్ణముగా నియుక్తుడు కావలసి ఉన్నది. ఇట్టి కర్మ ముఖ్యముగా మనుజుడు మరణమునకు ఆయత్తమైనప్పుడు ఉపదేశించబడినది. తర్వాత ఎందుకంటే మనం భగవద్గీతలో 2వ స్కంధం అధ్యాయం 3లో
ఇప్పుడు 2:7 ఉన్నాం. బ్రహ్మవర్చసమాస్తు యజేత బ్రహ్మణః పతిం ఇంద్రమింద్రియకామస్తు ప్రజాకామః ప్రజాపతిం దేవీం మాయాం తు శ్రీకామస్తే జష్కామో విభావసుం వసుకామో వసూన్ రుద్రాం వీర్యకామోద వీర్యవాన్ అన్నాజ్యకామశ్చత్తిదిం స్వర్గకామోదితే సుతాన్ విశ్వాన్ దేవాన్ రాజ్యకామః సాధ్యాన్ సంసాదకో విశాం ఆయుష్కామోస్వినో దేవౌ పుష్టికామ ఇలాం యజేత్ ప్రతిష్టాకామః పురుషో రోదసి లోకమాతరౌ రూపాభికామో గంధర్వాన్ శ్రీకామోప్సర ఊర్వశీం ఆధిపత్యకామః సర్వేషాం యజేత పరమేష్ఠినం యజ్ఞో యజస్కామః కోశకామః ప్రచేతనం విద్యాకామస్తు గిరిశం తాం పశ్చాత్త ఉమాం సతీం అన్నారు. అమ్మా, నిరాకార బ్రహ్మజ్యోతి తేజమునందు లీనమగు గురువాడు వేదపతిని అంటే బ్రహ్మదేవుడు లేదా విద్యుత్ పురోహితుడు బృహస్పతి, వీరిద్దరు అది బృహస్పతి అర్పించవలను. అంటే మన బృహస్పతి అంటే గురువు జ్ఞానాన్ని కలగజేసేవాడు, దేవతలకి అన్నిటికీ ఈయన చెప్పిందే చేయాలి. అది ఆయనకి ఇచ్చిన ఆ జాబు, ఆ ఉద్యోగం అన్నమాట, ఆయన పదవి అటువంటిది. కామపడుత్వమును కోరువాడు స్వర్గరాజైన ఇంద్రుని అర్చించవలెను. సంతానం కోరువారు ప్రజాపతులను అర్చించవలెను. చక్కని భాగ్యమును కోరువారు భౌతిక జగత్తు అధికారిని యొక్క దుర్గాదేవిని, అధిక తేజో సంపన్నుడు కాగోరువాడు అగ్నిదేవుని, కేవలం ధనకాంక్ష కలిగిన వాడు వసువులను అర్పించవలను. మనుజుడు గొప్ప వీరుడు కాగోరినచో శివుని రుద్రావతారములను అర్చించవలను. విస్తారము ధాన్యరాతులను కోరువాడు అదితిని, స్వర్గలోకము కోరువారు అతిథి సుతులను, రాజ్యమును కోరువాడు విశ్వదేవుని, జనప్రియత్వమును కోరువాడు సాధ్యులను అర్పింపవలెను. దీర్ఘాయువును కోరువాడు అశ్విని కుమారులను, దృఢమైన శరీరమును కోరువాడు పృథివిని, ప్రతిష్టను కోరువాడు రోదసి పృథ్విని కలిసి అర్చించవలెను. సౌందర్యమును కోరువాడు సుందరులకు గంధర్వలోకవాసులను, చక్కని భార్యను కోరువారు స్వర్గలోకములకు చెందిన అప్సరసల్లో ఓర్వశి, ఇతరులపై ఆధిపత్యమును కోరువాడు పరమేష్ఠ్యకు బ్రహ్మదేవుని, యశోకాముడు యజ్ఞుని, గొప్ప ధన సంచయమును కోరువాడు వరుణుని అర్పించవలెను. మనుజుడు గొప్ప విద్వాంతుడు కాగోరినచో శివుని, చక్కని దాంపత్య సంబంధమును కోరినచో శివుని భార్యకు సతి ఉమను అర్చింపవలెను. విభిన్న విషయములందు సఫలతను కోరు విభిన్న జనులకై విభిన్న పూజా విధానములు కలవు. భౌతిక జగత్తు సీమయందే నిలచియుండును. బద్ధజీవుడు భౌతికముగా భోగ్యముకు ప్రతి విషయమునందును దక్షుడు కాచాలడు. కానీ పైన వివరించినట్లుగా మనుజుడు ఏ దేవుని ఒక దేవతను పూజించడం ద్వారా ఏదైనా ఒక ప్రత్యేక విషయమునందు అధికముకు ప్రభావమును చూపగల సమర్థుడు కాగలడు. శివుని అర్చించడం ద్వారా రావణుడు పరమశక్తివంతుడయ్యను. అతడు ఖండిత శరములను శివుని ప్రీత్యర్థమై అర్పించేవాడు. శివుని కరుణచే అతడు దేవతలు సైతము వెలుగు చెందునంతగా శక్తివంతుడయ్యను. చివరికి అతడు శ్రీరామచంద్రునే ఎదుర్కొని తనను తాను పతనము నిర్ణయించుకొనెను. అనగా భగవద్గీత 7:20 యందు ద్రోపడబడినట్లుగా భోగ్య వస్తువులన్నింటినీ లేదా కొన్నింటిని యత్నించినటువంటి వాడు భౌతికవాదులు అల్పజ్ఞులై ఉన్నారు. జ్ఞానం హరించబడిన వారు మాయాదేవి యొక్క భ్రాంతిమయ శక్తిచే బుద్ధి నశించిన వారు వివిధ దేవతలకు
ప్రియమును కలిగించడం ద్వారా లేదా వైజ్ఞానిక పురోగతి పేరిట భౌతిక నాగరికతను పురోగమింపజేయుట ద్వారా జీవితమునందు అన్ని విధములమైన భౌతిక ఆనందములను పొంద నభిలషింతురు. భౌతిక జగమునందరి నిజ జీవిత సమస్య జన్మ మృత్యు జరా వ్యాధులనడి చిక్కు ప్రశ్నకు పరిష్కారమును చూపుటయే. జన్మ హక్కును మార్చుకొనవలెనని ఎవ్వరును కోరరు, ఎవ్వరును మృత్యువాత పడగోరరు, ఎవరును వృద్ధులు లేదా శక్తిహీనులు కాగోరరు, ఎవరును రోగములను కోరరు. కానీ ఈ సమస్యలు ఏ దేవత కరుణచే కానీ భౌత విజ్ఞాన శాస్త్రనామాత్ర పురోగతిచే కానీ నివారింపబడజాలవు. భగవద్గీత యందు మరియు శ్రీమద్ భాగవతమునందు అట్టి అల్పజ్ఞులు జ్ఞానరహితులుగా వర్ణించబడిరి. 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ దుర్లభమైనది మరియు అత్యంత విలువైనది. అటువంటి మానవ జన్మను పొందిన వారిలో భౌతిక క్లేశములను కూర్చి జ్ఞానవంతులకు వారు ఇంకనూ దుర్లభులనియు అందున శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని విశుద్ధ భక్తుల చరితములను కలిగి ఉన్న శ్రీమద్ భాగవత విలువ నెరిగిన వారు మరింత దుర్లభులనియు సుఖదేవ గోస్వామి పలికెను. మృత్యువు సర్వులకు జ్ఞానవంతులకు కానీ మూర్ఖులకు కానీ అనివార్యమైనదే. కానీ గోస్వామిచే పరీక్షణ్ మహారాజు ఇక్కడ మనీషి అని అత్యంత వివేకవంతులకు మనుజుడు సంబోధించబడినాడు. ఎలయనా మరణ సమయమున అతడు సమస్త భౌతిక భోగములను త్యజించి సరి అయిన వ్యక్తి అంటే దేవ గోస్వామి నుండి శ్రీకృష్ణ కథాశ్రమణం ద్వారా ఆ దేవదేవుని పాదపద్మములకు సంపూర్ణముగా శరణు పొందగోరెను. భౌతిక భోగానుభవం కొరకై గల యత్నశీలుల కోరికలు నిందనీయమైనది. అతి కోరికలు పతిత మానవ సమాజమునకు మత్తు వంటివి కనుక బుద్ధిమంతులకు వారు అట్టి కోరికలను అభిలాషను త్యజించి దానికి బదులు భగవద్ధామమునకు మరొక ద్వారా శాశ్వత జీవనమును కోరవలసి ఉన్నది. జనమ్మ తర్వాత ధర్మార్థ ఉత్తమ శ్లోకం తంతు తన్వన్ పితృన్ యజేత్ రక్షకామం కామః పుణ్యజనానో జష్కామో మరుద్గణాం. ఆధ్యాత్మిక పురోగతికై మనుజుడు విష్ణుదేవుని లేదా అతని భక్తుని అర్చించవలెను. వంశ రక్షణకు వంశాభివృద్ధి కొరకు అతడు వివిధ దేవతలను అర్పించవలెను. రకరకాలుగా ఎవరికి ఏ రకంగా చెప్పారో ముందు చెప్పినట్టు విష్ణు భగవానునితో అతని నిరాకార తేజమునందు పరమాత్మ రూపమునందు అంత్యమున స్వరూప లక్షణమందు ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి ద్వారా చరమముగా నిత్య సంబంధమును పునరింపజేయుచు ధర్మ విధానము ఆధ్యాత్మిక పదమున పురోగతిని కలిగింపజేయును. చక్కని వంశమును ఏర్పరిచి తాత్కాలిక దేహ సంబంధ పురోగతి యందు సుఖింపగోరువాడు పితృదేవతలను ఇతర పుణ్యలోకములను దేవతలను ఆశ్రయించవలెను. వివిధ దేవతల అట్టి వివిధ అర్చకులు అంత్యమున ఆయా దేవతల లోకములను చేరుదురు. కానీ బ్రహ్మజ్యోతి అందరి ఆధ్యాత్మిక లోకములను చేరువాడు అత్యున్నత పూర్ణత్వమును బడయగలడు. అమ్మా రాజ్యకామో మను దేవాన్ నివృత్తిం జవిచరం యజేత్ కామకామో యజత్సో మమ కామః పురుషం పరం. రాజ్యాధిపత్యమును రాజ్యమును కోరువాడు మనువులను అర్పింపవలెను. శత్రువులపై జయమును వాంఛించువాడు దానవులను, ఇంద్రియ భోగము కోరువారు చంద్రుని అర్చించవలను. కానీ భౌతిక భోగమును వాంఛింపని వారు పరమ పురుషుని అర్చింపవలెను. అది కోరికతో చేసేదానికి డ్యూటీస్. అలాగా ఆఫీసు టైపిస్ట్ అంటే వాడు టైపే చేస్తాడు, ఎల్డీసీ అంటే వాడు కరెస్పాండెంట్ చేస్తాడు, వాటిపైన ఇంకో సెక్షన్ ఆఫీసర్ ఇంకో పని చేస్తాడు. వీళ్ళు ముగ్గురు చేసిన తర్వాత బాస్ దగ్గరికి వెళ్తుంది. ఇవన్నీ చూసి బాస్ పెడతాడు. బాస్ పెట్టిన తర్వాత ఎవరు హెడ్ ఉన్నాడో వాడు పెడతాడు. అంటే ఆ విధంగా మనిషికి
వాడి విధానాలను బట్టి, వాడు తీసుకునే దాన్ని బట్టి నాకెవ్వడూ లేడు, నాకు ఒక్కడే, వాడే నారాయణుడు అనుకుని చేసేది ఒక రకమైన విధానం. పరిపూర్ణ జ్ఞానాన్ని సంపాదించిన వాడు చేసుకునే విధానం. దీనికి ఇది, దానికది, దానికది. ఇప్పుడు తలనొప్పి వచ్చిందంటే మీరు మోషన్స్కి మందు ఇస్తే అలాగా తలనొప్పికే ఇవ్వాలి. ఏ రకమైన మనకి అనారోగ్యంతో సంబంధితంగా ఉందో దానికి సంబంధించిన ఆ మందు పడితే సరిపోతుంది. అలాగా ఇక్కడ వారి వారి అభిష్టాన్ని బట్టి చేసుకునే విధానం ఇది కొంతమంది చేసేది. నాకు ఎవడూ సంబంధం లేదు, నాకు ఒక కృష్ణ పరమాత్మే, అన్నీ వాడే అనుకుని ఒక పరిపక్వమైన తిక్కన్న శుద్ధిగా ఉండి వాడు దాని మీదే ఉన్నప్పుడు వాడికి ఇంకెవరితో సంబంధమే లేదు, అన్నీ వాడే చూసుకుంటాడు. అలాగా మనకి అంటే ఈ భౌతికమైన వాంఛ కోసం చేసేవారు ఆ పరమ పురుషుని ఇంకా తిరుగులేదన్నమాట. పైన తెలుగుడైన భోగములన్నీ ముక్త పురుషునికి వ్యర్థమైనటివి. ముక్త పురుషునికి బాహ్యశక్తియుక్త భౌతిక గుణములచే బద్దులైన వారే వివిధ రకముల భౌతిక భోగములచే ఆకర్షితులగురు. అనగా యోగి అయిన వానికి భౌతిక కోరికలు ఏమీ ఉండవు. యోగికి ఏమున్నాయి? వాడి సంసారం, పిల్లలు, బాధ్యత, మంచి చెడ్డ, చుట్టాలు, పక్కలు ఏమీ లేవు వాడికి అంచె కోరిక. కానీ భౌతికవాది అన్ని రకముల కోరికలను కలిగి ఉండొచ్చు. భౌతికానందం కోరి పైన తెలిపిన రీతిగా వివిధ దేవతల కరుణ కోరు భౌతికవాదులు తమ ఇంద్రియములపై నిగ్రహమును కలిగి ఉండక అంటే వ్యర్థత్వములకే తమను తాము అర్పించుకుందరని శ్రీకృష్ణ భగవానుడు పలికి ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుని అర్చనము పట్లనే అనురక్తి కలిగి ఎటువంటి భౌతిక భోగమును కూడా కోరరాదు. మనుజుడు ఏ దేవతా రూపమును అర్పించినను ఒకే ఫలితమును పొందవచ్చునని బాహాటముగాను మూర్ఖముగాను ప్రచారము చేసేది కారణమున మూర్ఖజనుల నాయకులు మరింత మూర్ఖులై ఉన్నారు. ఇటువంటి ప్రచారం భగవద్గీత లేక భాగవత ఉపదేశములు విరుద్ధమైనదే కాక మూర్ఖమైనది అయి ఉన్నది. ఏ టిక్కెట్టును కొనినను మనుషుడు కోరిన గమ్యస్థానము చేరగలుగునని పలుకుట ఎంతటి మూర్ఖత్వము, ఇది అంతటి మూర్ఖత్వమే అయి ఉన్నది. బరోడాకు టిక్కెట్ కొని ఎవరూ ఢిల్లీ నుండి బొంబాయికి చేరజాలరు. వివిధ కోరికలు కలిగిన వారు వివిధ అర్చనములను సేకరించుననియు కానీ భౌతిక భోగాభిలాష లేనివాడు పూర్ణ పురుషోత్తముడును పరమ పురుషుడునకు శ్రీకృష్ణ భగవానుని అర్చించవలనియు ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. ఈ అర్చనా విధానమే భక్తితో సేవ అనబడును. కామ్య కర్మము మానసిక కల్పనముతో సహా ఎటువంటి భౌతిక కోరికలు లేనటువంటి వాడు భగవత్సేవ ఏ విశుద్ధ భక్తియోగము దాని భావము. భౌతిక కోరికల పూర్ణము కొరకు కూడా మనుషుడు పరమపురుషుని అర్చించవచ్చును. రాబో శ్లోకమునందు వివరించబడినట్లు అట్టి అర్చనకు ఫలితము భిన్నమై ఉన్నది. సాధారణముగా భగవానుడు ఎవ్వరి భౌతిక భోగానుభవ కోరికలను తీర్చడు. కానీ భగవద్భక్తులు భౌతికానందమును కోరని స్థితికి చరమముగా అరుదెంతురు. కనుక వారికి అట్టి వరములను అతడు వసగుచుండును. సారాంశమేమనగా ప్రతి ఒక్కరూ భౌతిక భోగానుభవ కోరికలను తగ్గించుకొని చూరావలెను. దాని కొరకు వారు భౌతికత్వమునకు పరమైన వాడు అని వర్ణింపబడిన శ్రీకృష్ణ భగవానుని అర్చించవలెను. శంకరాచార్యులు మొదలగు వారందరూ దేవదేవుడు భౌతిక జగత్తుకు పరమైన వాడని నారాయణోపరోక్షక్తాత్ పలికి ఉన్నారు. అది మనం నిశ్చలంగా వాడే తప్ప ఎవడు లేడు అనుకుని చేసేవాడు పద్ధతి. సరే, మీరు ఏ రూపంగా ఏ రకంగా చేసినా కూడా అన్నీ నాకే చెందుతాయని మనకు ప్రబంధంలో చాలా చోట్ల ఆళ్వార్లు చెప్పారు. అంచేత వాడు ఏ రకంగా చేసుకున్నా చేరేది ఒక చోటకే. కానీ ఎవరికి చేరుతోంది, ఎవరి వల్ల జరుగుతోంది అని తెలుసుకొని ఆనందించేవాడు ఆ నారాయణునే పట్టుకుంటాడు. అంచేత ఆయనే అన్నీ చూసుకుంటాడు అని చేసుకునే విధానం
మన తర్వాత అకామః సర్వకామో వా మోక్షకామ ఉదారదీః త్రివేణ భక్తియోగేన యజేత పురుషం పరం. సమస్త భౌతిక కోరికలతో నిండి ఉన్నను, భౌతిక కోరికలేవియును లేకున్నను, లేదా ముక్తిని వాంఛించినను ధారాళముకు బుద్ధిని కలిగిన వాడు అన్ని విధముల పరమ పురుషునే అర్చించవలెను. అది తర్వాత భాష్యంలో ఏమంటున్నారు? భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు పురుషోత్తమునిగా దేవదేవుడు వర్ణింపబడినాడు. తన దేహకాంతి అయిన బ్రహ్మజ్యోతి యందు లీనమరుచుకోవడం ద్వారా నిరాకారవాదులకు ముక్తి నొసుకున్నది. అతడే దేదీప్యమానమైన సూర్యకిరణములు సూర్యబింబనకు వేరుగా లేనట్లు బ్రహ్మజ్యోతి ఆ దేవదేవుని నుండి వేరుగా లేదు. కనుక నిరాకార బ్రహ్మజ్యోతి యందు లీనమగు గోరువారు సైతము శ్రీమద్భాగవతమునందు ఇచ్చట ఉపదేశించబడినట్లు శ్రీకృష్ణ భగవానుని భక్తియోగం ద్వారా అర్చించవలెను. భక్తియోగమే పూర్ణోత్త సాధనముగా ఇచ్చట ప్రత్యేకించి ధృవపరుపబడినది. గడచిన అధ్యాయములందు భక్తియోగమే కర్మయోగము, జ్ఞానయోగము అని వాని చరమ గమ్యమని తెలుపబడినది. అదే విధముగా ఈ అధ్యాయమునందు భక్తి యోగమే వివిధ దేవతార్చనల చరమ లక్ష్యమని ఖచ్చితంగా ప్రకటింపబడినది. ఈ రీతి ఆత్మానుభవనకు పరమ సాధనముగా భక్తి యోగము ఇచ్చట ఉపదేశించబడినది. కనుక మనుజుడు భౌతిక భోగమును వాంఛించినను లేదా భౌతిక బంధము నుండి విముక్తి కోరినను భక్తి యోగ విధానములనే శ్రద్ధగా అనుసరింపవలసి ఉన్నది. అత్యాధారంగా చేస్తే మనకి దానికి ఏమీ తిరుగులేదు. ఆ భక్తి యోగంతో వాడు ఆలోచన చేసుకునేటప్పుడు అన్ని వాడి మీద పెట్టి చేసేది పద్ధతి. బలానా దానికి బలానా, నేను దీనికి ఇది చదువు బాగా రాయాలి అని చెప్పి ఆయనకే చేస్తాను, నాకు డబ్బు బాగా కావాలి ఈయనకే చేస్తాను, నాకు ఆరోగ్యం కావాలి ఈయనకే చేస్తాను, లేకపోతే ఏదో మంచి పొజిషన్స్ ఉండాలి, లేకపోతే రాజకీయ నాడు కావాలి, లేకపోతే పెద్ద యాక్టర్గా కావాలి, ఒక్కొక్కరు ఒక ఇదిగా ఆలోచిస్తారు. ఒక్కో భిన్న రుచి అన్నారు. ఇక్కడ ఎన్ని రుచులు ఏ రకంగా ఉన్న ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి. వాటిలన్నిటికీ మూలాధారం నారాయణుడే. వాడినే పట్టుకున్న వాడికి ఇంక ఏ సంబంధం ఎవరితోనూ లేదు. నువ్వే, అందుకే నీవే తప్పని తప్పరం వెలుగు మన్నింపదగు అవి పిలిచిన రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నారు గజేంద్రుడు. ఎందుకంటే మరి భాగవతంలో పోతం గారు మనకి ఎంత చక్కగానో గజేంద్ర మోక్షంలో చెప్పారు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి కలడందురు అన్ని దిశల కలడు కలండనివాడు కలడో లేడు అని వాపుతున్నాడు. చేసి ఇంకా రావటం లేదు ఆయన, మరి ఏం చేయాలి? అప్పుడు అన్నాడు, నువ్వు తప్ప ఇంకా లేరయా అని వేశాడు. వచ్చాడా? మరి అది ఏం మోసలి ఏనుగు, మరి జంతువులే కదా. అంచేత ఆయనకి ఇన్ని కోట్ల జీవరాశులు ఏ రకమైన కష్టంలో ఉన్నా ఆయన్నే నమ్ముకుని ఉన్నప్పుడు ఆయన వస్తాడు. అలాగా అకామః అనగా భౌతిక కోరిక లేనివాడని భావము. దేహాంశములు దేహమందరి అవయవములు సహజముగా పూర్ణదేహమును సేవించుటకే ఉద్దేశింపబడినట్లు సహజముగా పూర్ణపురుషునంతమైన జీవుడు ఆ దేవదేవుని సేవించుటే తన సహజ కర్మగా కలిగి ఉన్నాడు. కనుక వాంఛారాహిత్యమనగా రాయివదే జడముగా నుండుట కాక తన వాస్తవ స్థితి నెరిగి కేవలము దేవదేవుని నుండి సంతృప్తిని కోరుట అనే భావము. శ్రీల గోస్వామి తమ సందర్భమునందు ఈ వాంఛారాహిత్యమును భజనీయ పరమ పురుషు సుఖమాత్ర ససుఖత్వం అని వివరించింది. పరమ పురుషుని ఆనందమును అనుభూతమనుచుకున్నట ద్వారానే మనుషుడు ఆనందమును అనుభవించవలనని దీని భావము. జీవుని అంతర్జ్ఞానము భౌతిక జగమందలి బద్ధస్థితి ఎందును కొన్ని మార్లు ప్రకటితమవుచుండును. అట్టి జ్ఞానమే పరహితము
లోకోపకారము, సమాజవాదము, సౌమ్యవాదము మొదలగు వాని ద్వారా అల్పజ్ఞజనులచే ప్రకటింపబడుతుండను. లౌకిక రంగమును సంఘమున వర్గము, కుటుంబము, దేశము లేదా మానవ సమాజము రూపమున ఇతరులకు మేలు చేయని దృష్టి నిజ భావన యొక్క పాక్షిక ప్రకటనమే అయ్యున్నది. అట్టి నిజభావన యందు పవిత్ర జీవాత్మ దేవదేవుని ఆనందము ద్వారానే ఆనందమును అనుభవించును. కృష్ణుని ఆనందము కొరకై వ్రజభామలో అటువంటి మహానీయ భావములను ప్రదర్శించి ఉండరి. గోపికలు శ్రీకృష్ణుని ఏదేదో కొరకనే ప్రేమించి ఉండరి. అది ఆ కామభావనకు పూర్ణ ప్రదర్శనమై ఉన్నది. కామభావన స్వీయ తృప్తి కోరిక అని భౌతిక జగమునందు పూర్ణముగా ప్రదర్శించబడగా, ఆ కామభావన ఆధ్యాత్మిక జగత్తునందు పూర్ణముగా ప్రదర్శించబడును. భగవానునితో ఏకము కావాలనే భావనము బ్రహ్మజ్యోతి ఎందు లీనముట. భౌతిక క్లేశముల నుండి ముక్తిని ముందుడైనది స్వీయ తృప్తి కొరకు అయినచో అవిను కామభావ ప్రదర్శనలే కాగలవు. జీవన క్లేశముల నుండి విడుదలను కలిగించే ముక్తిని శుద్ధ భక్తుడు వాంఛింపడు. అటువంటి నామమాత్ర ముక్తిని కోరక అతని భగవత్ప్రీతిని వాంఛించిండును. కామభావముచే ప్రభావితము చెందే అర్జునుడు కురుక్షేత్ర రణరంగమున యుద్ధము చేయ నిరాకరించెను. తన ప్రీత్యర్థమై ఆ బంధువులను రక్షింపవలనని అతడు కోరుటే అందులో కారణము. కానీ విశుద్ధ భక్తుడైన కారణమున అతడు భగవదాదేశముపై యుద్ధము చేయని అంగీకరించను. ఆయన ఆదేశం ఇచ్చాడు, చేయి, నువ్వేం కాదు, ఏం నువ్వు చేస్తున్నావు, చేసేదంతా నేనే, చేస్తున్న వల్ల నామ మాత్రమే, అన్నీ నేనే అని ఆయనకి ఒకసారి జ్ఞానోపదేశం చేసినాడు. అప్పుడు ఆయన అతడు తిరిగి జ్ఞానమును పడిసి తన సంతృప్తి కనను భగవాని సంతృప్తియే పరమధర్మమని ఎరగగలిగాను. ఆ విధముగా అతడు అకాముడు కాగలిగాను. అది పూర్ణజీవుని పూర్ణస్థితి ఉన్నది. అది అర్జున్ లాంటి మానవుడికి ఆయన యుద్ధరంగంలో కురుక్షేత్ర సంగ్రామంలో దివ్యరూప దర్శనం ఇచ్చి ఇదంతా నువ్వు కదరా అని అన్ని జ్ఞానం చేసిన తర్వాత అప్పుడు ఆయనకు మార్పు వచ్చింది. ఉదారధీహి అనగా గొప్ప దృష్టి కలిగిన వాడని భావము. భౌతిక కోరికలు కలిగిన వారు అల్పదేవతలను పూజింతురు. అట్టి బుద్ధి కృతజ్ఞానము జ్ఞానహీనుడుగు వాని బుద్ధి అనుచు భగవద్గీత 7:2-0 ఖండింపబడినది. దేవదేవుని నుండి అనుమతిని బడైనదే దేవతల నుండి ఎవరు ఎట్టి ఫలితమును పొందజాలో. వీడి యొక్క ఆజ్ఞలైందే మనం ఎవరిని పూజించినా ఏం చేసినా అక్కడ ఫైల్లో సంతకం పెడితేనే ఇక్కడ పని అవుతుంది. అది అంచేత ఎవరైనా సరే ఎట్టి ఫలితమును పొందజాలరు. కనుక గొప్ప దృష్టి కలిగిన వ్యక్తి భగవానుడే చరమ అధిపతి, చివరికి భౌతిక లాభములకు సైతము అని గాంచబడగలడు. కావుననే ఇట్టి పరిస్థితులు ఎందు అట్టివాడు భౌతిక భోగ కోరికైన తోడునైనను లేదా ముక్తి కొరకైనను శ్రీకృష్ణ భగవాని ప్రత్యక్ష అర్చననే చేపట్టవలసి ఉన్నది. అనగా అకాముడైనను లేదా కాముడైనను లేదా మోక్షకాముడైనను అత్యావశ్యముగా శ్రీకృష్ణుని అర్చించవలెను. కర్మము జ్ఞానము అని వాని మిశ్రణము లేకుండా భక్తి యోగమును పూర్ణముగా నిర్వహింపవలసి ఉన్నదని ఈ విషయం సూచించుతున్నది. మిశ్రితములు సూర్యకిరణములు మిగుల శక్తివంతమై తీవ్రమని పిలువబడును. అదేవిధముగా శ్రవణ కీర్తనాదులను కూడిన అమిశ్రిత భక్తి యోగమును ఆంతరంగిక భావముతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నిర్వహించవలసి ఉన్నది. అది మనకు శ్రీమద్భాగవతంలో 3వ స్కంధంలో అధ్యాయం 3లో మనం 10 దాకా చెప్పుకున్నాం. అది చేత ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రభువుని కటాక్షంతో అందరూ కూడా ఆరోగ్య శ్రేయాలతో ఉండాలి. కృష్ణం వందే జగద్గురుం శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.